ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తేసినందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారు ఎలా ఉన్నారు? అనుదినము మన అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఉన్నాయని మేము సంతోషిస్తున్నాం. దైవంచి సేవకులుగా మీకు వినవిస్తున్నాం. ఈ మాటలు విన్న తర్వాత అనేకులకు షేర్ చేయండి. అనేకుల్ని సబ్స్క్రైబ్ చేసుకునేటట్లుగాను అలాగే అనేకులు వినేటట్లుగా కూడా మీరు చెప్పండి. తద్వారా దేవుని యొక్క వాక్యం అనేకులకు ప్రబలుతుంది. దేవుడు అద్భుతం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. సో ఈ దినాన దేవుని యొక్క లేఖనంలో ఉండి కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాం. ఫెయిత్, విశ్వాసం. విశ్వాసానికి వయసుతో నిమిత్తం లేదు, సంబంధమే లేదు. విశ్వాసానికి చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా వృద్ధులైనా ఏమాత్రం కూడా అధైర్యం లేదు. ఆ యొక్క తారతమ్యం ఉండదు. నువ్వు విశ్వసించడం ప్రారంభిస్తే విశ్వసించిన హృదయం ఏదైనా సరే ఖచ్చితంగా ఆ విశ్వాసంతో కూడినటువంటి మాటలకి దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుని యొక్క లేఖనంలో మనం గమనిస్తున్న రాజుల 2వ గ్రంథంలో మనం గమనించినప్పుడు సిరియా దేశపు వాడైనటువంటి సైన్యాధిపతి అయిన నాయమాన్ ఇంట్లో ఇజ్రాయెల్ దేశానికి సంబంధించినటువంటి చిన్న పాప చిన్నది అని రాయబడింది. ఇజ్రాయెల్ దేశపు చిన్నది ఆయన ఇంట్లో పని మనిషిగా అక్కడికి తీసుకొచ్చుకున్నారు. ఇజ్రాయెల్ దేశంలోకి యుద్ధానికి వెళ్ళి ఇక్కడ కొంతమందిని చెరబెట్టి బానిసలుగా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చుకున్నారు. సిరియా దేశంలో ఉన్న సైన్యాధిపతి అయిన ఈ యొక్క నాయమాన్ ఇంట్లో ఉన్న ఇజ్రాయిల్ యొక్క చిన్నది నాయమానుని చూచి ఆయన భార్యతో చెప్పిందనమాట. నాయమాను నా ఏలినవాడు, మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఈయనకున్న రోగం అంతా బాగైపోతుంది. హల్లెలూయా. ఆ అమ్మాయి చిన్న వయసే. ఆ అమ్మాయి తన దేశంలో ఉన్న ప్రవక్తను గురించి ఎంత స్పష్టమైనటువంటి మాట, ఎంతో పూర్ణ మనసుతో, ఎంతో పూర్ణ విశ్వాసంతో నాయమాను భార్యకి చెప్పిందో ఆలోచించండి. నా యజమానుడు మా దేశంలో ఉన్న ప్రవక్త దగ్గర ఉన్నట్లయితే ఆయనకి రోగమంతా బాగైపోయేది. నేను అనుకుంటాను అప్పుడప్పుడు ఈ అమ్మాయి ఎలీషా బాగు చేస్తాడని, ఎలీషా ద్వారా ఈయనకున్న కుష్ఠరోగం పోతుందని ఈ అమ్మాయి ఎప్పుడు చూసింది? ఈ అమ్మాయికి అనుభవం ఎక్కడ వచ్చింది? ఎలీషా చేసిన అద్భుతాలు 14 ఉన్నాయి దరిదాపుగా. 13 ఆయన బ్రతికున్నప్పుడు చేశారు. చనిపోయిన తర్వాత ఆయన యొక్క ఎముకలు తగిలినటువంటి ఒక శవం కూడా లేచింది. టోటల్గా 14 అద్భుతాలు ఎలీషా చేశాడు. ఈ 14 అద్భుతాల్లో ఈ అమ్మాయి ఎక్కడ కుష్ఠరోగిని బాగు చేశాడు? ఎలీషా ఎక్కడ చేశాడు? ఈ అమ్మాయి ఎప్పుడు చూసింది? కానీ ఈ అమ్మాయికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే, నా దేశంలో ఉన్నటువంటి ప్రవక్త అయిన ఎలీషా ఎలాంటి పరిస్థితినైనా సరే బాగు చేస్తాడు, ఎలాంటి వ్యక్తినైనా సరే బాగైపోతుంది. చచ్చిపోయిన ఆ యొక్క శూన్యమీరాలు కుమారుని లేపాడు. ఈ యొక్క కుష్ఠరోగం నుంచి విడుదల కలిగింప చేయటం ఏమాత్రం అంటూ ఆ అమ్మాయి నాయమాను భార్యతో చెప్పింది. సో ఎప్పుడైతే నాయమాన్ ఈ అమ్మాయి మాటలు విన్నాడో, నాయమాన్ ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్ళాడు. ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి ఆశ్రయిస్తున్నాడు. రాజు చెప్తున్నాడు, ఇదిగో నన్ను మా రాజు పంపించాడు, నాకున్న రోగం అంతా బాగు చేయి. ఇజ్రాయెల్ రాజుకి ఏం చేయాలో అర్థం కాలే. అతనికి లేదు అంత విశ్వాసం, అతనికి లేదు ఆ దైవజనుడు మా దేశంలో ఉన్నాడన్న గ్రహింపు, స్పష్టత లేదు. ఆయన ఒక రాజే, కానీ ఎందుకు ప్రయోజనం లేని వ్యక్తి. దేవుని గురించి అయినను, దేవుని సేవకులను గురించి అయినను, దేవుని యొక్క ప్రభావం గురించి అయినను కూడా ఏమాత్రం అనుభవం లేనివాడు. ఈ బుద్ధిహీనుడిగా ఉన్న ఆ రాజు తన బట్టలు చించుకోగానే ఈ విషయం దేవుని ఆత్మ ప్రవక్తని ఎలీషాకి చెప్పగా ఎలీషా వర్తమానం పంపించాడు. అతను నా దగ్గరికి రానియండి. నువ్వెందుకు బట్టలు చింపుకుంటున్నావు? ఇజ్రాయెల్ రాజా, నువ్వు బట్టలు చించుకోవాల్సిన పని లేదు, అతను నా దగ్గరికి పంపించు అతన్ని నా దగ్గరికి. నాయమాను ఎలీషా ఇంటి వద్దకు వస్తుంటే ఇంటి ముందుకు వచ్చి నిలబడితే ఎలీషా చెప్పాడు మనిషిని పంపించి, నువ్వు వెళ్ళి యోర్దానులో 7 సార్లు మునిగిపో అని. ఇతను కొంచెం సైన్యాధిపతి కదా, డిగ్నిటీ మెయింటెనెన్స్, ఆ డంబం, ఆ గర్వం ఉంటుంది కదా.
నేను వస్తే ఆయన బయటకు వచ్చి నా రోగం ఉన్న ఈ కుష్ఠరోగం ఉన్న చోటంతా కూడా ఏదో పూలు ఇలాంటి వేపాకులు తీసుకొచ్చి ఏదో కొడతాడు చేస్తాడు అనుకున్నా నన్ను పోయి యోర్దాన్లో మునగమంటాడేంటి అంటూ అవిశ్వాసిగా తిరుగుబాటుదారుడిగా ఆ యొక్క గర్వపు మనసుతో వెళ్తుంటే ఆయన దగ్గర ఒక పనివాడు ఉన్నాడు. ఆడు చెప్పాడు, అయ్యా నిన్నేం చేయమన్నాడు ఆయన? నిన్ను ఏదైనా కట్టమని చేయమనంటే నువ్వు చేసేవాడు కదా, కష్టమైన పనులు చెప్పున్నా చేసేవాడు కదా, నువ్వు వెళ్ళి ఆ నీళ్ళల్లో యోర్దాన్ నదిలో మునగమనే చేదా చెప్పింది నీకు అని ఆ మనిషి నయమాన్ దగ్గర ఉన్న పనివాడు చెప్పిన మాటకు పనివాడు హృదయంలో ఉన్న విశ్వాసం నయమానుకు బోధపడిన తర్వాత నయమాన్ వెళ్ళి 7 సార్లు మునిగి లేవగానే తన దేహం పసిపిల్లల దేహం వలె మారిపోయింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నయమాన్ ఇంట్లో ఉన్నటువంటి ఆ చిన్న పిల్లకి, నయమాన్ దగ్గర ఉన్నటువంటి ఆ వ్యక్తికి, నయమాన్ యొక్క దాసుడు చెప్తున్నాడుగా ఆ మాట, వాళ్ళకి ఉన్న విశ్వాసం ఈ యొక్క నయమానుకు లేనటువంటి పరిస్థితి, ఇజ్రాయెల్ రాజుకు లేనటువంటి విశ్వాసం. ఇక్కడ మనం కంపేర్ చేసుకుంటే విశ్వాసానికి వయసుతో నిమిత్తం లేదు. నువ్వు ఏ వయసులో ఉన్న వ్యక్తివైనా సరే విశ్వాసం నువ్వు కలిగి ఉంటే నువ్వు ఎంత గొప్ప కార్యాలైనా, ఎంత భీకరమైన పనులైనా సరే నిశ్చయముగా దేవుని ద్వారా నువ్వు వాటిని జయించగలుగుతావు. దేవుని సహాయం వల్ల నువ్వు వాటిని అనుభవించగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశంలో కరువు బీభత్సంగా వచ్చింది. ఇజ్రాయెల్ రాజు అంటాడు, ఎలీషాను చంపేయాలి. ఎలీషాను బట్టి ఇదంతా వచ్చింది. ఎలీషా చెప్తాడు, రేపు ఈ వేళకి గోధుమ పిండి యవలు ఇవన్నీ అమ్మబడతాయి, సన్నని గోధుమ పిండి అమ్మబడుతుంది అని చెప్పినప్పుడు ఇజ్రాయెల్ రాజు యొక్క అధిపతి ఉన్నాడే అతను ఏమంటాడంటే, దేవుడు రేపు ఆకాశవాకులు విప్పినా ఇది సంభవం కాదు అని. అప్పుడు దావీదు అంటాడు, ఎలీషా నువ్వు చూస్తావు కానీ నువ్వు తినవు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, సరిగ్గా మరుసటి దినం అదే సమయానికి ఇజ్రాయెల్ దేశంలో అమ్మకాలు ప్రారంభించబడ్డాయి. శత్రులందరూ పారిపోయారు. వారి గుడారాల్లో డేరాల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలన్నీ తెచ్చుకొని ఇజ్రాయిల్ షోమ్రోన్లో వాళ్ళు అమ్మకానికి పెట్టారు. ఆ సమయంలో తొక్కిసలాటల్లో ఈ అధికారి, రాజు ఎవని మీద ఆనుకుంటాడో ఆ అధికారి చచ్చాడు. సిరియా దేశంలో ఉన్న సైన్యాధిపతి అయినటువంటి ఆ యొక్క నయమాను ఎలీషా, దైవజనుడైన ఎలీషా మీద ఆ చిన్న అమ్మాయి చెప్పిన మాటను బట్టి నమ్మి వచ్చి స్వస్థత పొంది వెళ్తే, ఇజ్రాయెల్ దేశంలోనే పుట్టి పెరిగినటువంటి ఇజ్రాయెల్ రాజు ఎవరి మీద ఆనుకుంటాడో ఆ అధిపతి మాత్రం దైవజనుడు ఎలీషా చెప్పినటువంటి మాటను అవిశ్వాసంతో నమ్మక, దేవుడు ఆకాశవాకులు తెరిచినది జరగదని ఆయన వాదించినందువలన అది చూచాడు కానీ అతను తినలేదు. దైవజనుడు ఎలీషా చెప్పినట్లుగానే నువ్వు చూస్తావు కానీ తినవు. ఆ విధంగానే అతడు చూచాడు, జనులు అతన్ని తొక్కారు. ఆ యొక్క ఆ ప్రెజర్కి అక్కడ పడి అతను చచ్చిపోయాడు. అతను అక్కడే చచ్చాడు, మిగతా ఎవ్వరూ చావలే. తొక్కిసలాట్లో అతను అక్కడే చచ్చిపోయాడు. ఆలోచించండి, అవిశ్వాసం ఏ స్థితికి తీసుకెళ్తుందో. విశ్వాసానికి మళ్ళీ చెప్తున్నాను, విశ్వాసానికి వయసుతో నిమిత్తం లేదు, కాలంతో నిమిత్తం లేదు. అది ఎండాకాలమైనా, వర్షాకాలమైనా, చలికాలమైనా నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు దేవుని ఏమడిగితే ఆ విశ్వాసాన్ని దేవుడు ఘనపరుస్తాడు. విశ్వాసంతో సందేహింపకుండా, ద్విమనస్కుడు కాకుండా దేవుడిని అడగటం ప్రారంభిస్తే నిత్యముగా నీ విశ్వాసమును ఆయన ఘనపరచువాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలం ముందు నాతో మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుకై స్తోత్రాలు. విశ్వాసానికి వయసుతో కాలముతో సంబంధం లేదని మీరు తెలియచేశారు. మీ మాటలు సత్యం కనుక ఏ కాలమైనా, ఏ వయసు అయినా, ఏ పరిస్థితి అయినా మార్పు లేని తమ ఇంటి వారి గురించి, మార్పు లేని తమ ఆర్థిక పరిస్థితుల గురించి, స్వస్థత పొందని తమ అనారోగ్యాన్ని గురించి, కుటుంబంలో ఎదురవుతున్నటువంటి కన్నీళ్లు, దుఃఖాన్ని గురించి విశ్వాసంతో
నా దేవుడు సజీవుడు, నా ప్రభు నా ప్రార్థన ఆలకించువాడు, ఆయన తప్పక నాకు సహాయం చేస్తాడు, వీటన్నిటి నుండి నాకు అత్యధికమైన విజయం కలుగుతుంది అని పరిపూర్ణంగా మనసారా ఎవరైతే నమ్ముతున్నారో వారందరికీ మీరు సహాయం చేయండి. వారందరినీ వారి వారి కుటుంబాలని మీరు ఆస్వాదించండి, దీవించండి. చాలిన దేవుడిగా ఉండి వారి విశ్వాసమును మీరు ఘనపరచండి ప్రభువా. అద్భుతం చేసి అనేకులకి సాక్షిగా ఉన్నట్లుగా సహాయం చేయమని యేసే నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకున్న ప్రభు రాకడ పర్యంతం విశ్వాసంలో ధైర్యంగా దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన ద్వారా ప్రతి దీవెన పొందడానికి సిద్ధపడిన వారందరికీ కృపయు, సన్నిధి, సమాధానం నిరంతరము తోడే ఉండి నడిపించునుగా. ఆమేన్. హల్లెలూయా. ప్రభువుకి అందరికీ వందనాలు. నిశ్చయం నీ విశ్వాసమును ప్రభు ఘనపరచు. నీ విశ్వాసానికి వయసు కానీ కాలం కానీ సంబంధం దేవుని